ఆషాఢమాసం ఆధ్యాత్మిక రహస్యం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢమాసం దైవారాధనకు ఎంతో విశిష్టత ఉంది. అంటే చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాల దగ్గర ఉన్నటువంటి నెలని మనము ఆషాఢమాసం అంటాం. అంటే బోనాలు, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, చాతుర్మాస్య వ్రతదీక్షలు చేస్తూ ఉంటారు, వారాహి నవరాత్రులు ఉంటూ ఉంటాయి, అలాగే దేశమంతా ఎదురు చూసే జగన్నాథ రథయాత్ర ఉంటూ ఉంటుంది. ఇంతటి విశిష్టమైన ఎంతో ప్రత్యేకమైన చక్కటి పర్వదినాలు ఈ ఆషాఢ మాసంలో ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు ఆచారాలు. అంటే గోరింటాకు ప్రతి ఒక్క ఆడపడుచు కూడా, తెలుగు ఆడపడుచు చక్కగా గోరింటాకు పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది ఒక్కసారైనా సరే, లేదా మునగాకు తినాలి అని అంటూ ఉంటారు నెలలో ఒక్కసారైనా. ఇంకొక విశేషం కూడా ఉంది, ముఖ్యంగా ఆషాఢం అనగానే ఇంకో విషయం గుర్తొస్తూ ఉంటుంది మనందరికీ కూడా. కొత్తగా పెళ్ళైన వారు అంటే కోడలు అత్త ఒక చోటు ఉండకూడదు అంటూ ఉంటారు, అలాగే భార్యాభర్త కూడా ఒక చోటు ఉండకూడదు అంటూ ఉంటారు. ఇట్లా ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటి వెనక అంతరార్థాలు ఏంటి అసలు? అలానే దీన్ని శూన్యమాసం అని అంటూ ఉంటారు. అంటే దక్షిణాయన ప్రారంభం అవ్వబోతోంది కాబట్టి దీన్ని శూన్యమాసం అంటూ ఉంటారు. మరి శూన్యమాసం అంటే మనందరికీ తెలుసు, ముహూర్తాలు ఉండవు, ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు, మనం చూడం అవన్నీ కూడా. సో అసలు వీటన్నిటి వెనక అంతరార్థం ఏంటి, ఆంతర్యం ఏమిటి, అసలు ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి, విధి విధానాలు ఏంటి, నియమాలు ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటినీ మనం పండితులను అడిగి తెలుసుకుందాం. ఎన్నో విషయాలు ఈనాటి కార్యక్రమంలో వారు తెలియజేస్తారు. అలాగే మీకు కూడా ఆషాఢ మాసానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి కాల్ చేసినట్టయితే పండితులతో మాట్లాడవచ్చు. ముందుగా పండితులందరినీ మనం పరిచయం చేసుకుందాం, వారితో మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నవారు ఆధ్యాత్మికవేత్త దివ్యరమణ గారు, అలాగే తూండ్ల కమలాకర శర్మ గారు, అనిపెద్ది నరేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ముందుగా అందరికీ నమస్కారం అమ్మా. ముందుగా దివ్యరమణ గారు, ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇవాళ. అసలు ఈ ఆషాఢ మాస విశిష్టత ఏంటో ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. మనది వ్యవసాయ ఆధారిత దేశం, అందరికీ తెలిసిందే. భారతదేశం అనేసరికి వ్యవసాయం మీదే మొత్తం ప్రపంచంలోనే మనమే టాప్. చైనా తర్వాత ఇప్పుడు చైనా ముందుకు వచ్చింది. అయితే మనకి వర్ష ఋతువు మొదలయ్యే కాలం భారతదేశంలో, కాబట్టి వ్యవసాయానికి అనుగుణంగా ఉండే కాలం కాబట్టి ఈ కాలం అంతా వ్యవసాయానికి కేటాయించాలి అని ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఇందాకే చెప్పారు శూన్యమాసము, ముహూర్తాలు ఉండవు అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ శుభానికి సంబంధించింది ఏది ఉండదా అంటే కనుక, వివాహానికి సంబంధించినవి కానీ, లేకపోతే గృహప్రవేశాలకి సంబంధించినవి కానీ, శంకుస్థాపనకి సంబంధించిన ముహూర్తాలు ఉండవు, కానీ బ్రహ్మోత్సవ ముహూర్తాలు ఉంటాయి. గుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే మళ్ళీ మనకి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ అంటే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ధ్వజస్తంభ ఆరాధనలు కూడా జరుగుతూనే ఉంటాయి. అంటే కొన్నిటికి నిషిద్ధం కానీ అన్నిటికీ నిషిద్ధం కాదు. అలాగే తొలి ఏకాదశి అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే పండగలకి పునాది కాలం అనుకుంటారు. కానీ తొలి ఏకాదశి అనేసరికి స్వామి నిద్రకి ఉపక్రమించడానికి దేవతలందరితోటి నిద్రకి ఉపక్రమిస్తాడట శ్రీ మహావిష్ణువు. అలాంటి సమయంలో ఇది మొదలు వచ్చిన ఏకాదశి కాబట్టి మొదటి ఏకాదశి అంటాం మనం దీన్ని. ఈ తొలి ఏకాదశి అనేసరికి విశేషమైన ఆరాధనలు చేస్తూ శ్రీ మహావిష్ణువు ప్రీతికై, మనం మోక్ష ప్రీతికై మానవుడు సంచరిస్తూ ఉంటాడు. మానవుడిగా జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి కూడా ఏం కోరుకుంటారు? మోక్షాన్ని కోరుకుంటారు. ఆ మోక్షంకై శ్రీహరిని ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడైతే చాతుర్మాస్య దీక్షలు కూడా మొదలయ్యే కాలం ఇదే. చాతుర్మాస్య దీక్షలు అనేసరికి ఏంటి, ఎవరు చేయాలి? మళ్ళీ మంత్ర అనుష్ఠానం కలిగిన వాళ్ళు, సన్యాసులు, సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు, ఇలా చాలామంది. వీరంతా ఏంటి అని అంటే కనుక వర్ష ఋతువు ప్రారంభం అవడం వల్ల ఎక్కడైనా వీరు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఇవన్నీ అడ్డం వచ్చేసేసి, ఈ అడ్డం అంటే ఏంటి, వానలు, ఋతువులు, నదులు, వీటి వల్ల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరగలేరు. కాబట్టి ఒక చోట కూర్చుని వారి ఆశ్రమ స్వీకారానికి తగ్గట్టుగా సాధనా ఫలాన్ని చేయడం, అది చాతుర్మాస్య వ్రతం. తర్వాత మనకి జగన్నాథ రథయాత్ర. జగన్నాథుడు ఇంతంత కళ్ళేసుకుని మనందరినీ చూస్తూ రథంలో బయటకు వచ్చి ప్రతి ఒక్కరిని అంటే ఆయనను దర్శించడానికి మనం వెళ్ళడం కాదు, ఆయన మనల్ని దర్శించడానికి వచ్చే వైభవోపేతమైన యాత్ర కదా మనకి ఆషాఢ మాసంలో. అయితే ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా సరే ఆధ్యాత్మిక సాధన చేయడానికి చాలా మంచి మాసం. ఇందాక మీరు అన్నట్టు మీరు అన్నీ చెప్పేశారు. ఏంటి, ఎవరు కలవకూడదు, భార్యాభర్త ఒక చోటు ఉండకూడదు, అత్త కోడలు ఒక చోటు ఉండకూడదు, ఇలాంటివన్నీ. వ్యవసాయ ఆధారిత దేశం అవడం వల్ల కొత్తగా పెళ్ళైన జంట కలిసి ఉంటే కనుక వ్యవసాయం సరిగ్గా చేయలేరేమో, అందుకని వీరిద్దరిని విడదీస్తారు. విడదీయడం వల్ల వీరిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది.
లేకపోతే ఈ అమ్మాయికి చిరాకు కూడా రావచ్చు, కొత్తగా వచ్చిన ఇల్లు, అన్నీ ఆ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం అంత కష్టం. అబ్బాయి అంటే అక్కడే ఉంటాడు కాబట్టి అబ్బాయికి ఈ విషయాలు ఏం తెలియవు. కానీ ఆ అమ్మాయి వచ్చినప్పుడు తను చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఈ ఆషాఢ మాసం ప్రత్యేకంగా అమ్మాయికి కొంత ఊరటనిస్తుంది. అలాగే ఈ కాలంలో గర్భం ధరిస్తే గనక పుట్టే పిల్లలు చక్కటి పిల్లలు పుట్టరు, లేదా వాళ్ళు పుట్టే సమయం వేసవికాలం అవుతుంది కాబట్టి అప్పట్లో వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం, ఇలాంటివన్నీ కారణాల వల్ల ఏంటి అని అంటే కనుక బాగుండదు అని చెప్పి వారిని విడదీస్తారు. అందుకని ఎవరిని కలవకూడదని చెప్తారు, అత్తాకోడలు కలవకుండా ఉంటే బాగుంటుంది అంటారు. అలా చేయడం వల్ల వీరందరికీ వెసులుబాటుగా కల్పిస్తున్నారు. ఏంటి అని అంటే ఒకరినొకరి నుంచి దూరంగా ఉండి వారు అనుబంధంగా కలిసి ఉండే విధంగా, వారి సాన్నిహిత్యాన్ని పెంచే విధంగా ఉంటుంది ఆషాఢ మాసం. అందుకని ఈ ఆషాఢ మాసం యొక్క చెప్పుకుంటూ పోతే బోల్డ్ పెద్దది ఆషాఢ మాసం. అసలు ఏమీ లేదనుకునే ఆషాఢ మాసంలో చాలా ఉన్నాయి. బాగుందమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. అంటే మొదలు పెట్టడమే చాలా చక్కని విషయాలతో మొదలు పెట్టాం. అలాగే కమలాకర్ శర్మ గారు, ఇంత క్రితం మనం తెలియజేసుకున్నాం అంటే ఈ మాసంలో అసలు వివాహాలు లేకపోతే శుభకార్యాలు ముహూర్తాలు ఏవి కూడా ఉండవు అని చెప్పి, అసలు వివాహాలు ఎందుకు చేసుకోరమ్మా ఈ మాసంలో? మనం ఫన్నీగా మాట్లాడుకుంటేనేమో అత్త అల్లుడు కానీ అత్త కోడలు కానీ ఒకే గడప దాటకూడదు, ఇంకా వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి గృహప్రవేశం ఎక్కడ చేస్తుంది కదా. ఇది ఫన్నీగా మాట్లాడుకుంటే, అసలు శాస్త్రపరంగా మాట్లాడుకుంటే, జ్యోతిష్ శాస్త్రపరంగా ఆలోచిస్తే కనుక మనకి కొన్ని మాసాల్ని నిషిద్ధంగా ప్రకటించారు. వీటిల్లో ఏంటంటే ఇవన్నీ శూన్యమాసాలు అనేసరికి వీటిల్లో ఇందాక వీరు చెప్పినట్టుగా మనకి కొన్ని వివాహాది కార్యక్రమాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు మాత్రమే ఉండవు. మిగతా కార్యక్రమాలు అన్నీ ఉన్నా కూడా మనం మానవులుగా అంటే మనకి సంబంధించిన కార్యక్రమాల్ని మనం ఆలోచిస్తూ ఉంటాం, దైవ సంబంధిత కార్యక్రమాల్ని మనం ఆలోచించాం. ఏదో ఒక కాలము మనం దైవానికి అంకితం చేయకపోతే ఈ మానవుడు ముక్తిని పొందలేడు. అందుకని వీరికి తపస్సుకి, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసిన ఒక కాలాన్ని, ఒక మాసాన్ని, ఒక నియమాన్ని మనకి ఏర్పాటు చేస్తారు. ఉత్తరాయణము, దక్షిణాయనము, అలాగే మనకి ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్షము, కృష్ణపక్షము అనే మాసాలు. అయితే ఈ పౌర్ణమి నుంచి మనకి ఒకలాగా చంద్రుడు ఉంటే, పౌర్ణమికి ముందు చంద్రుడు ఒకలాగా ఉంటే కూడా వీటిల్లో మన ఆలోచన విధానము, రాహిత్యం కూడా మారిపోతూ ఉంటుంది. మన మనసు ఏంటి చంచలంగా ఉంటుంది, ఒక చోట చాలా స్థిరంగా ఉంటాం మనం. ఈ స్థిరంగా ఉన్న కాలంలో చేసే సాధన ఏదైతే ఉంటుందో అది తొందరగా మనకి భగవంతుడి యొక్క అనుభూతిని కలిగిస్తుంది. అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అనేవారు ఏంటి అని అంటే మొట్టమొదలుగా వారు స్థిరంగా వారి మనసుని పెట్టుకోగలిగినప్పుడు ఆ క్షణాల్లో కూర్చుని వారు సాధన చేయగలిగితే వారికి భగవద్ దర్శనం లభిస్తుంది. భగవద్ దర్శనం లభించడానికి మనం వెళ్ళి ఎక్కడో తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ భగవంతుడికి మనల్ని మనం అర్పించుకోవడానికి కావాల్సింది ఏంటి? మనకి హంగులు, ఆర్భాటాలు అన్నీ నడుస్తూ ఉన్న కాలంలో మనం అక్కడికి వెళ్తే ఏ చీర కట్టుకెళ్దాం, ఏ నగలేసుకెళ్దాం, ఎవరిని కలిస్తే ఎలా మాట్లాడదాం అనే ఉద్దేశంలోనే మనం ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో నేను ఇంట్లో ఆరాధన వదిలేసి వచ్చానే అనే ఆలోచన వస్తుందా? మనకి రాదు. అలాంటి మాసాలు ఏవైనా మనకి ఉంటేనే భగవతారాధనకి ఈ జీవి అర్పితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఈ మాసాన్ని శూన్యమాసంగా ప్రకటించడానికి జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యేకంగా ఏమీ చెప్పబడలేదు. కానీ ఈ సమయంలో మాత్రం ఏ విధమైన ముహూర్తాలు ఉండవు. అంటే మనం ఇది ఫన్నీగా ఇందాక చెప్పుకున్న ఇది నిజమేలాగా అనిపించేలాగా ఉంటుంది. ఏంటి అని అంటే కనుక మనకి పండుగలకి ఎంత విలువ ఇస్తామో అలాగే మనకి సంబంధించిన నియమాలకి అంటే మనం చేసే నిత్య క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చే మన ఇంపార్టెన్స్ చాలా బాగుంటుంది మన శాస్త్రంలో. అందుకని మనకి వ్యవసాయ ఆధారిత క్షేత్రం అవడం వల్ల వ్యవసాయానికే ప్రాముఖ్యత ఇవ్వడము. అందువల్ల వ్యవసాయానికి సంబంధించిన సమయంలో నాట్లు వేయకుండా వెళ్ళిపోతే భూమి అంకురించే సమయంలో కనీసం నాట్లు కూడా పడని కాలం అయిపోతుంది. అప్పుడు మనకి తినడానికి గింజలు కూడా ఉండవు. అలా కూడా అనుకోవచ్చు మనం. అంటే మనం అనుకోవడానికి చాలా రావచ్చు, కానీ ఇది మాత్రం శూన్యం కింద తీసుకుని ఈ మాసంలో ఏ విధమైన మనకి సంబంధించిన క్రతువులు చేసుకోకపోవడం ఉత్తమోత్తమ మార్గం కింద మనకి సూచింపబడుతుంది జ్యోతిష్ శాస్త్రంలో. దైవారాధనకి ఇది ప్రముఖమైన మాసం, కానీ ఈ వివాహాలు అవి కూడా మంచిది కాదు అండి. అలాగే మా ఆధ్యాత్మికవేత్త దివ్యరమణ గారు, తూండ్ల కమలాకర శర్మ గారు, అనిపెద్ది గారు. మా రమణ గారు మీతోనే మొదలు పెడదాం. మళ్ళీ చాలామంది అంటే ఇది అందరికీ తెలిసి ఉండవచ్చు, మళ్ళీ అడుగుతున్నాను. గోరింటాక్ అనేది అందరూ ఆడపడుచులు అందరూ పెట్టుకుంటారు. తెలుగింటి ఆడపడుచులు నెలలో ఒక్కసారైనా పెట్టుకుంటారు. చాలామంది వారానికి ఒకసారి పెట్టుకోవడం నేను చూశాను. అసలు ఈ గోరింటాకు అనేది ఆషాఢ మాసంలోనే ఎందుకు అంత ప్రాశస్త్యం, అంత ప్రాధాన్యం ఉన్నది? మీరు అడిగింది చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే
ఎండాకాలం నుంచి వర్షాకాలము, తర్వాత చలికాలం. లైన్గా మనకి ఈ ఋతువులు మారుతున్న ప్రకారంగా మన శరీరంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడు మారవు. ఉష్ణోగ్రతలు కిందికి మీదికి జరుగుతున్నంత ఈజీగా మనం మారకపోవడం వల్ల ఆడవాళ్ళు ఎంతసేపు ఇంతకుముందు ఏం చేసేవారు, బావిలో నీళ్లు చేదుతూ ఉండేవాళ్ళు, నీళ్ళల్లోనే ఎక్కువగా పనిచేసేవాళ్ళు. ఇవాళ రోజున బట్టలు ఉతకడాలు లేవు, మనం వెళ్ళి గిన్నెలు తోమడాలు లేవు, డిష్ వాషర్లు వచ్చేసాయి, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్లు వచ్చేసాయి, నీళ్లు తోడే పని లేదు, నీళ్ళు కూడా ట్యాప్ తిప్పితే వచ్చేస్తున్నాయి. అయితే ఈ నీళ్ళలో ఎక్కువగా పనిచేయడం వల్ల వీరికి శారీరక రుగ్మతలు పెరిగేవి. ఆడవాళ్ళు మామూలుగానే నెలసరితోటి కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, అనేక రకాల వాటి వల్ల కొంత వీక్గా ఉంటారు. దానివల్ల తొందరగా వీరికి అస్వస్థతకు గురి అవుతే కనుక ఆ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. మీరు ఎక్కడైనా చూడండి, మగవాళ్ళు పడుకున్నా కొంచెం నడుస్తుందేమో, కానీ ఆడవాళ్ళు పడుకునేసరికి అక్కడెక్కడ నడవకుండా పోతూ ఉంటుంది. అంటే అందుకోసమని ఏంటంటే వీరికి గోరింటాకు అనే వ్యవస్థను తీసుకొచ్చారేమో మన పెద్దవాళ్ళు అనొచ్చు. మన పెద్దవాళ్ళు ఏది చేసినా ఆరోగ్యము, ఆయుర్వేదము కలగలుపు కలిసి ఉంటుంది, ప్లస్ మన శాస్త్రం కూడా. అయితే ఎప్పుడైతే ఈ గోరింటాకు పెట్టుకుంటారో మన నాడీ వ్యవస్థ అంతా అరికాల్లోనూ అరచేతుల్లోనూ కనెక్ట్ అయి ఉంటుంది. మనం చాలా ప్లేసెస్లో ఎవరికైనా రోగాలు వస్తాయి, ఈ ప్లేస్లో మీరు అక్యుపంచర్ చేయండి, చేస్తే కనుక మీకు ఆ రోగాలు తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు. మీ టిప్స్, మీకు అసలు ఎప్పుడైనా జుట్టు పెరగకపోతే మీరు ఇలా ఎప్పుడు నెయిల్స్ ఇట్లా అంటూ ఉండండి, జుట్టు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుందండి. అంటే ఏంటి, ఈ వ్యవస్థకి మన శరీరంలో ఉన్న సంబంధించిన అనేక కణాలకి, అనేక పార్ట్స్కి సంబంధించిన వ్యవస్థ అంతా మన చేతిలోనూ మన అరికాళ్లలోనే ఉంది. ఇవన్నీ చల్లబడాలి అని అంటే కనుక ఏదో ఒక గోరింటాకు పెట్టుకుంటే మన అరచేతిలో పండుతుంది కాబట్టి ఈ అరచేయి బాగుంటుంది, అరికాలు బాగుంటుంది కాదు. దీనివల్ల మొత్తం నాడీ వ్యవస్థ సెట్ అవుతుంది. ఇది సెట్ అవ్వడమే కాకుండా ఉష్ణ తీవ్రత తగ్గుతుంది, తలభారము, పడిసము ఇలాంటివన్నీ ఈ సమయంలో వస్తాయి. రావడమే కాకుండా వీరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ఈ టైంలో వైరల్ ఫీవర్స్ బాగా వస్తుంటాయి. ఇలాంటివి ఏవి రాకుండా ఉండడానికి ఈ గోరింటాకుని ఒక ఆయుర్వేద వైద్యంగా, మీరు లోపలికి మందులు తీసుకోకుండా బయటికి మందు కింద. అలాగే కొంతమంది ఏం చేస్తారు, గోరింటాకుని ఒక ముద్దగా చేసుకుని నోట్లో వేసుకుంటూ ఉంటారు. ముత్తైదువులే పెట్టుకోవచ్చా అంటే కాదు, అన్ని ప్రమాణాల వారికి ఇది పెడతారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. మగవాళ్ళకు కూడా అరికాల్లో ఈ ఆషాఢ మాసంలో పెడతారు. అంటే ఉష్ణం ఆడవాళ్ళకే ఉంటుందని కాదు, మగవాళ్ళకి ఉష్ణం ఉంటుంది, అందరికీ ఉంటుంది. అయితే ఈ వాతావరణ తేడాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ వీరి శరీరం మీద మార్పులు జరగకుండా, అంటే రోగం వైపు వీరిని నడిపించకుండా ఉండడానికి కావాల్సిన వ్యవస్థని మనకి పెద్దలు కనిపెట్టి మనకి ఇచ్చిన వరం ఏంటంటే గోరింటాకు. గోరింటాకు అరచేతిలో ఒక చుక్క పెట్టుకోగానే చక్కగా ఎర్రగా ఎలా ఉంటుంది, పగడం ఉన్నట్టుగా ఉంటుంది, మన చేతుల నిండా పగడాలు పెట్టుకుని తిరిగినట్టుగా ఉంటుంది. అలాంటి గోరింటాకుని మనం చేతిలో ధరిస్తుంటే ఇవాళ రోజున దానికి అనేక రకాల కోన్స్ వచ్చాయి, ఇంకేంటో రంగులు వచ్చాయి, రకరకాల వ్యవస్థలు వచ్చాయి. కానీ ఇవన్నీ మన ఉష్ణ తీవ్రతని తగ్గించవు. ఉష్ణ తీవ్రతని ఏది తగ్గిస్తుంది అని అంటే కనుక సజాతీయంగా వచ్చినవి ఏదైతే ఉందో అలాంటివి మనకి. అంటే ఇప్పుడు మీరు గోరింటాకు రెడీ చేసుకుని పొడి చేసుకుని పెట్టుకుని మీరు ఆ పొడి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చిన దాంట్లో గోరింటాకు పొడి ప్రమాణం తక్కువగా, మిగతా కెమికల్స్ ప్రమాణం ఎక్కువగా ఉంటే కనుక లేనిపోని సమస్యలు. అంటే మనం ఇది చేసేది ఆరోగ్యానికి మాత్రమే కాబట్టి ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నదాన్ని ఈ మాసంలో వినియోగించండి. కనీసం పెళ్ళిళ్ళకి వీటికి వెళ్తున్నప్పుడు కోన్లే పెడుతుంటారు, ఎందుకంటే డిజైన్స్ కావాలి. ఇలా చుక్కలు చుక్కలుగా పెడితే బండగా కనిపిస్తుంది, మీరు ఊరోళ్ళలాగా కనిపిస్తారు. ఇలా రకరకాలుగా ఆలోచించే క్షణాల్లో ఉన్నాం మనం. కలియుగం మనం ఫాస్ట్గా పోతున్నా కొద్దీ మన వ్యవస్థని, అంటే మన మంచిని వెనక్కి వదిలేసేసి చెడు వైపు ప్రయాణం చేస్తూ పోతున్నాం. అయితే దీంట్లో మనం గోరింటాకు ఇది ఒక వ్యవస్థ. దీన్ని ఇవాళ రోజున పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు, రావాల్సినవి వస్తాయి అంతే, అంతకుమించి ఏమీ అవ్వదు. ఈ కాలానుగుణంగా జరిగే మార్పుల్లో మనకు వచ్చేవి వస్తాయి, దీన్ని మనం ఆపలేము. కాకపోతే దీనికి అనుకూలంగా మన శరీరాన్ని తయారు చేయడానికి ఈ విధిని ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని గనక అందరూ ఈ ఆషాఢ మాసంలో గోరింటాకునే తెచ్చుకుని చక్కగా పెట్టుకోవడం వల్ల వీరి ఆరోగ్యం బాగుంటుంది. వీరి ఆరోగ్యం బాగుంటే వీరి కుటుంబం బాగుంటుంది, ఈ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. ఇలాగా మనకి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు గోరింటాకు. అది గోరింటాకు యొక్క ప్రత్యేకత. కనీసం ఆషాఢ మాసంలో అయినా గోరింటాకు పెట్టుకోవాలి, కానీ కూడా కోన్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాని చేయడం వల్ల పెట్టుకుంటారు చాలా మంది. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఏమవుతుంది అని అంటే కనుక మనం కోన్ పెట్టుకోవడం వల్ల ఒక డిజైన్ ఏర్పడుతుంది, ఒక రంగు వస్తుంది. కానీ గోరింటాకుని పెట్టుకున్నప్పుడు వచ్చిన పగడపు రంగు మీకు ఆ కోన్లో రాదు, ఒక నల్లగా బ్రౌన్గా ఏదో ఒక రంగులో వస్తుంది. అది ఈ రంగుకి ఆ రంగుకి చాలా తేడా ఉంటుంది. అది పండుతుంది, ఇది పండుతుంది. కానీ ఈ పండడంలో మన జీవితం పండుతుందా లేదా, మన ఆరోగ్యం పండుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్.
అందుకని ఇది చూసుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు గోరింటాక్కే ఎక్కువ కాబట్టి గోరింటాక్ని వీలైతే కనుక ఈ మాసంలో వారానికి ఒకసారి ఒక గుళికలాగా తీసుకున్నా కూడా వీరికి ఆ కడుపులో ఉండే రకరకాల సమస్యలు పోతాయి అని చెప్పి మనకి వైద్యశాస్త్రం చెప్తుంది. అలాగే ఇంకొక ఇది కూడా విన్నానమ్మా నేను, అంటే మునగాకు కూడా తినాలి అని అంటూ ఉంటారు. ఇది కూడా ఉన్నది ఆచారంగా అంటే కనుక ఈ కాలంలో మునగాకు విరివిగా వస్తుంది. మిగతా కాలాల్లో మునగాకు మీకు వచ్చే నెక్స్ట్ చలికాలంలో వచ్చేసరికి మునగాకు చెట్టు నిండా బొంత పురుగులు ఉంటాయి. అసలు మునగాకు కాదు, మునక్కాయ కూడా తినకూడదు. దొరికినా కూడా మనకి మునక్కాయ కూడా తినకూడదు అంటారు. అదే ఇప్పుడు కనుక మునగాకు చూస్తే కనుక మీకు ఇప్పటి వరకు మనకి మునక్కాయలు చూస్తాం కానీ మునగాకుని చూడం. ఈ మునగాకు మాత్రం విశేషమైన సంజీవిని లాంటిది మనకి శరీరానికి. ఎందుకు దీంట్లో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవాళ కాలంలో మీరు ఎవరినైనా చూసుకోండి, B12 లోపం అంటారు, డి విటమిన్ లోపం అంటారు, ఐరన్ లోపం అంటారు. ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక మునగాకు తింటే వచ్చేస్తాయి. దీనికోసం మీరు సప్లిమెంట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే సప్లిమెంట్స్ జోలికి మనం పోమో అప్పుడు మనం ఆరోగ్యాన్ని మనంగా పెంచుకున్నట్టే. మనం ఇవాళ ఆరోగ్యం కోసం యోగాకి వెళ్తున్నాం, లేకపోతే యోగా మంచిదే పర్వాలేదు, కానీ ఎక్సర్సైజ్ అని, వెయిట్ లిఫ్టింగ్ అని, రకరకాల మెడిసిన్స్ అని, మన శరీర బరువుని తగ్గించుకోవడానికి రకరకాల మోతాదులో మనం అనేక రకాల టాబ్లెట్స్ తీసుకుంటూ మన శరీరాన్ని ఇంకా పాడు చేస్తూ పోతూ ఉంటాం. అదే దాని స్థలంలో చక్కగా మునగాకు వేపుడు చేసుకుని దాంట్లో కొంత పల్లీ పొడి వేసుకుని కనుక ఈ మాసంలో తింటే పల్లీలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, మునగాకులో చక్కటి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కళ్ళకి, శరీరానికి, రక్తానికి, రక్తశుద్ధికి, ఇలాంటి వాటిలన్నిటికీ చాలామంది స్త్రీలకి PCOD ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వారందరికీ ఓవర్ బ్లీడ్ అవ్వడము ఇట్లాంటి కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారు పాపం ఎక్కడ పోయినా వారికి మందులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మందులు వేసుకోగానే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కానీ వారు ఈ సమయంలో ఇప్పుడు వచ్చే మునగాకుని, లేత మునగాకుని తీసుకొని చక్కగా తినడం వల్ల వీరికి మంచి చేస్తుంది. అయితే చేదుగా ఉంటుంది, కొంచెం వగరగా ఉంటుంది, అంత టేస్టీగా ఉండదు, కానీ ఇది శరీరానికి చాలా మంచి చేస్తుంది. ఇది ఇలా తీసుకుంటే కనుక మునగాకు ఎందుకు చెప్పారంటే ప్రత్యేకంగా ఈ మాసంలో ఏ పురుగు ఉండదు, దాని మీద ఏ మట్టి ఉండదు, ఏ దోషం ఉండదు. ఇప్పుడు కూడా మీరు తీసుకోకపోతే మీకు కావాల్సిన సంవత్సరానికి కావాల్సిన ఆరోగ్యం రాదేమో. కాబట్టి ఇప్పుడైనా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సూర్యుడు పూర్తిగా తేజస్సుతో వచ్చే కాలం కాదు, అందువల్ల మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా వచ్చే కాలము కాదు. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, నియమాల్ని మనకి చక్కగా వివరించి మన పెద్దవాళ్ళు ఇచ్చారనమాట. శాస్త్రంలో తెలియజేసిన ఈ నియమాలు, ఈ ఆచారాలన్నీ కూడా మనని ఆ కాలంలో ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువులన్నిటిని వినియోగించేలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. మనదంతా ప్రకృతి ఆరాధన, తేజో ఆరాధన. చక్కగా తెలియజేశారమ్మా. ఒక కాల్స్ తీసుకుందాం. మా బాబుకి మ్యారేజ్ అయితే ఆచారం అయితే చేయవుతుంది. మంచిగా చూసుకోవడానికి కానీ అమ్మాయిని చూడడానికి చేయడానికి అట్లా వెళ్ళొచ్చా? అంటే మీరు ఒకవేళ కనుక ఇప్పుడే మొదలు పెడుతున్నారా, మొదలు పెట్టేశారా ఇంతకు ముందు కూడా? ఇప్పుడే బిగిన్ చేయాలి అనుకున్నాము. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, ఎవరికి చేయలేదు. అయితే శ్రావణ మాసం వచ్చే వరకు ఎదురు చూసి శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టండి. ఆషాఢ మాసం నుంచి శూన్య మాసంలో మొదలు పెట్టడం ఎందుకు? మీరు మొదలు పెట్టేది అయితే కనుక శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టండి. ఇంతకుముందు మీరు మొదలు పెట్టి ఉంటే, మీరు చూసి ఉంటే ఎక్కడైనా అమ్మాయిని మీరు కావాలి అంటే కనుక ఏదైనా దేవాలయంలో కానీ ఎవరింట్లోనైనా వాళ్ళ చుట్టాలింట్లో అయినా కానీ వెళ్ళి చూడొచ్చు. అదేం ప్రాబ్లం ఏమి ఉండదు. దానికి శాస్త్రపరంగా కూడా మనకి మన పురోహితులు ఎవరైనా కూడా సిద్ధాంతులు కూడా అదే చెప్తూ ఉంటారు. ఏంటి అంటే మీరు గుడికి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదంటే ఎవరైనా ఇంట్లో వెళ్ళి చూడొచ్చు. అమ్మాయిని చూడడానికి దోషం లేదు. అదే మొదలు పెట్టే సమయం అయితే ఇప్పుడే మీరు మొట్టమొదలుగా చూస్తున్నారు కాబట్టి శ్రావణ మాసం వరకు ఇంకొక నెల రోజులే కదమ్మా, ఎదురు చూసి కనుక మీరు చూస్తే చాలా మంచిది. శ్రావణ మాసం విశేషం. అలాగే కమలాకర్ శర్మ గారు, మరో ప్రశ్న ఒకటి సందేహం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు ప్రజ్వల్ అండి. మాట్లాడండి, వింటున్నారు రమణ గారు. అదే, అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. మాకు ఒక సందేహం అండి. మా తమ్ముడికి జూలై 14న మ్యాచ్ ఒకటి వచ్చిందని మ్యారేజ్ చేస్తున్నాము. ఓకే, జూలై 14వ తారీఖు మేడం. యాక్చువల్ గా వాళ్ళు మేము బ్రాహ్మిన్స్, వాళ్ళేమో నార్త్ బ్రాహ్మిన్స్. వాళ్ళు బీహార్ అన్నమాట. వాళ్ళది ఢిల్లీ దగ్గర మొరాదాబాద్ అండి వాళ్ళది. అవును, ఆషాఢంలో చేస్తారు వాళ్ళు. అటువైపు చెయ్యొచ్చు, తప్పు లేదని వాళ్ళ పంతుళ్ళు మ్యాచ్ అదే ముహూర్తం పెట్టేశారు మేడం. అంటే మా వైపు అందరికీ సందేహం ఏంటంటే
అదే ఇప్పుడు ఆషాఢంలో చేయకూడదు అనుకుంటాం కదా మన తెలుగు వాళ్ళ పద్ధతి ప్రకారం. అవును. ఇప్పుడు వాళ్ళకైతే జూలై 14న ముహూర్తం ఉంది మాకు, చెయ్యొచ్చు, ఏమి తప్పులేదు అంటున్నారు. అదే అది ఎంతవరకు కరెక్ట్? ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదా? అది మాకు ఒక సందేహం తీస్తుంది మేడం ఎప్పటి నుంచో. స్థల ప్రకారం నేను మీకు చెప్తాను. స్థల ప్రకారం కూడా ఏంటి అంటే కొన్ని సాంప్రదాయాల్లో తేడాలు ఉంటాయి. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేసరికి అన్ని చోట్ల ఒకే విధంగా ఉన్నా కానీ చంద్రమానము సూర్యమానము అని చెప్పి 2 మానాల ప్రకారంగా మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే మీకు కర్ణాటక సైడు, కర్ణాటక దాటి మొత్తం బీహారు, బీదరు ఇలాంటివి అన్ని ప్రాంతాల్లో కూడా ఆషాఢ మాసంలో కళ్యాణాలు చేస్తారు. చాలా కళ్యాణాలు ఆషాఢ మాసంలో ఉన్నాయి. ఇది కాకుండా మీకు బీహారు ఇటు సైడ్ ప్రాంతాల్లో శాక్తేయ ఉపాసన చేస్తారు అమ్మవారిని. ఇలాంటి సమయంలో అమ్మవారు భూమి మీద వేంచేసి ఉండగా ఖచ్చితంగా పెళ్లి చేయొచ్చు, ఇది శుభము అని చెప్పి వారు బాగా నమ్ముతారు ఆ ప్రాంతాల వారు. అందుకని వారు అక్కడ చేస్తారు కళ్యాణాలు. చాలా కళ్యాణాలు నేను కూడా అటెండ్ అయ్యాను. అలాగే మనకి నైమిషారణ్యము అక్కడ కూడా చేస్తారు, ఢిల్లీలో కూడా చేస్తారు. అంటే ఏంటి అని అంటే కనుక ఉత్తర భారతము దక్షిణ భారతము అనేసరికి కొన్ని సాంప్రదాయాల్లో తేడాలు ఎలాగ వస్తున్నాయో అలాగే జ్యోతిష్ శాస్త్రపరంగా కూడా చూసుకుంటే కనుక వారికి కొన్ని కాలమానాలు ఏవైతే చాలా మంచివని వారు చెప్పుకుంటున్నారో అవి మనం ఇక్కడ కొన్నిసార్లు అవి బాలేవని మనం అనుకుంటున్నాం. అయితే వారి ప్రకారం అది రైట్ అయినప్పుడు మీరు ఇక్కడ పెళ్లి చేయనప్పుడు వారి సాంప్రదాయాన్ని మీరు అనుగుణంగా నడుచుకోవాలి. కాబట్టి అక్కడ చేసే ఈ విధి విధానాలు సరి అయినవే. ఎందుకంటే చాలామంది ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మార్వాడీస్ కానీ జైన్స్ కానీ వీళ్ళు కూడా శ్రావణ మాసంలో వివాహాలని వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే విష్ణువు శయనించిన మాసం కాబట్టి ఆ శయనించిన తర్వాత చేసే పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ చాతుర్మాస్యంలో వాళ్ళు పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ చేయరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోపల ఆషాఢ మాసంలోనే వివాహాలన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానము మారుతూ ఉంది. అంటే సాంప్రదాయాల ప్రకారంగా మనం పాటించే సాంప్రదాయాల ప్రకారంగా విధి విధానాలు మారుతూ ఉండడమే దీనికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వివాహం చెల్లుతుంది, చేసుకోవచ్చు. అయ్యా కమక ప్రశ్న. ఇప్పుడు తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనది, ఎంతో పవిత్రమైనది. అసలు ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి, ఏ విధంగా జరుపుకోవాలి, ప్రత్యేకత ఏమిటి? విష్ణు శయన వ్రతం అందరికీ తెలిసిందే. శయనించి ఉన్న పరమాత్ముడిని సేవించడం. అయితే ఏకాదశి వ్రతము అనేసరికి మనకి కొన్ని ఏకాదశి నియమాలు ఉంటాయి. ఈ ఏకాదశి నియమాల ప్రకారం దశమి రోజు నుంచే మొదలవుతుంది. దశమి మధ్యాహ్నం భోజనం తర్వాత ఏకాదశి ముందు రోజు రాత్రికి ఉపవాసం నుంచే మొదలు పెట్టాలి. అంటే ఏంటి, అందరూ ఏకాదశి ఏ గడియల్లో, చాలామంది నేను చూస్తూ ఉంటాను, ఏకాదశి గడియలు వచ్చింది లెక్క వేసుకుని ఆ గడియల ప్రకారమే లెక్క పెట్టుకుని ఉపవాసం ఉంటూ ఉంటారు. ఏమి నిరాహారంగా ఉండడమో లేకపోతే నిర్జలంగా ఉండడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఏకాదశి వ్రత నియమాల ప్రకారం ఏంటంటే ముందు రోజు మధ్యాహ్నం తర్వాత వీరికి ద్వాదశి తెల్లారిగట్ల వరకు భోజనం లేదు. తర్వాత ఏకాదశి రోజు నిద్ర లేదు, జాగరణ. శివరాత్రి జాగరణ అందరికీ తెలుసు, అందరూ జాగరణ చేస్తారు. కాబట్టి శివుడు లింగోద్భవం జరిగిన తర్వాత శివారాధన చేసి పూర్తి చేసుకుంటారు. అయితే ఇక్కడ విష్ణువుకి ఆరాధన చేసినప్పుడు ఏకాదశి రోజున రాత్రి కూడా విష్ణువుకి సంబంధించిన పురాణ పఠనం చేస్తారు. ఏకాదశి రోజున విష్ణువుకి సంబంధించిన విష్ణు పురాణం కానీ లేకపోతే విష్ణువు ఆవిర్భావానికి సంబంధించిన నరసింహ పురాణం కానీ ఇట్లాంటివి, వామన పురాణం కానీ ఇలాంటివన్నీ చదవడము ఆనవాయితీ. లేదా విష్ణువు గురించి మాట్లాడడం. అంటే ఏంటి ఇవన్నీ? ఉపవాసము అంటే ఏంటి, భగవంతుడికి ఆధీనమై ఒకరోజు మనం గడపడము. ఆ ఒకరోజు భగవంతుడికి ఆధీనమై ఉన్నప్పుడు, నేను అనే వ్యక్తిని లేనప్పుడు, నేను భగవంతుడి గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడలేను. ఎందుకంటే నేను అని లేదు, నాకు సంబంధించింది అనేది లేదు. కాబట్టి భగవంతుడిని ఆరాధిస్తూ ఆయనకి సంబంధించిన సేవని చేస్తూ ఆయన గురించే కీర్తిస్తూ ఆయన గురించే మాట్లాడుతూ ఉండేది ఉపవాసం. ఈ ఉపవాసాన్ని మనం ఈ విధంగా చేస్తున్నామా? ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే పరిగెత్తాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ప్రతి ఏకాదశికి లీవ్ ఇవ్వమంటే పాపం ఎవరు ఇవ్వరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏ విధంగా ఏకాదశి వ్రతాన్ని చేయాలి? బయటికి వెళ్తే ఉండలేరు తినకుండా. అలాంటి సమయంలో వీరు కొన్ని పానీయాలతోటి ఉపవాస దీక్షని చేయడం. మనకి ఎప్పుడూ కూడా పూర్తిగా నిరాహారంగా ఉండి ఏమీ తీసుకోకూడదు ఇలాంటివని ఉండదు. నిర్జల ఏకాదశి మాత్రం ఆఖరికి జలము కూడా తీసుకోకుండా ఉపవాసం చేయాలి అని ఉంది. మిగతా ఏకాదశులు అన్నిటికీ ఏంటి అని అంటే కనుక ఆహారాన్ని భిన్నం చేసుకుని తీసుకోవచ్చు. అంటే బియ్యాన్ని భిన్నం చేసుకుని తీసుకోవచ్చు. బియ్యము తప్ప మిగతావన్నీ తీసుకోవచ్చు అని ఇప్పుడు మనకి చాలామంది వేరేగా చెప్తున్నారు. కానీ అలా కాదు. భగవంతుడికి ఎప్పుడు కూడా ఆరాధన చేసినప్పుడు మహానైవేద్యాన్ని పెడతారు. బాలభోగము, మహానైవేద్యము పెడతారు. వీటిలో వీరు తీసుకోగలిగిన నైవేద్యాన్ని
ఆయనకి నైవేద్యంగా పెట్టడం, ఫలాహారం పెట్టడం. ఈ ఫలాహారాన్ని పానీయాల్ని పెట్టడం వల్ల వీరి పానీయాల్ని తీసుకోవడం. ఏకాదశి రోజు ఎప్పుడూ మంచే మాట్లాడడం, సత్యాన్నే పలకడం, ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకపోవడం, ఆ ఒక్కరోజైనా మన యొక్క ఇంద్రియాల మీద నిగ్రహాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక మన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడమే కాకుండా ఆధ్యాత్మిక సాధనకి ఇది చాలా ఉపకరిస్తుంది. అంతే, అంతకన్నా ఏమీ ఉండదు. ఇవన్నీ మనం చేసే ప్రతి వ్రతము, పూజలు కూడా మనకి సంబంధించినవి. ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రీతిపాత్రమైనదో అట్లాగే శివుడికి కూడా అంతే ప్రీతిపాత్రమైంది అంటారు. మనకి శివపురాణంలో కూడా చెప్తారు, ఏకాదశి వ్రతం చేయొచ్చు, వీళ్ళే చేయాలని ఎక్కడ చెప్పరు. అయితే ఇక్కడ కూర్చుని మనము శాక్తేయం, వైష్ణవం అని అలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వేదవ్యాసుడు కూడా దాన్ని విభజన చేసినప్పుడు వీళ్ళు ఇలా ఉండండి అని ఎక్కడ చెప్పరు. ఎవరు ఏది పాటించాలనుకుంటే వారందరూ ఇది పాటించి ఈ ఉపవాసాల్ని, ఈ ఆహారాన్ని, ఈ నియమాల్ని పాటించవచ్చు. ఒక దీక్ష తీసుకున్నప్పుడు ఆ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించింది. తర్వాత పొద్దునే ఏకాదశి, ద్వాదశి తెల్లారిగట్ల అంటే సూర్యోదయానికన్నా ముందే ఒక బ్రాహ్మణోత్తముడిని ఇంటికి పిలుచుకుని ఆయనకి చక్కగా భోజనం పెట్టి తగు దక్షిణనిచ్చి ఆయన ఆశీర్వచనం తీసుకోవడం. దీనితో వీరి ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఆ తర్వాత వీరు భుజించడం శేషాన్ని, అంటే వారు తిన్న తర్వాత శేషాన్ని అంటే ఆయన ఆకులో ఉన్నది కాదు, ఆయన తిన్న తర్వాత మనం వండిన పదార్థం ఏదైతే మిగిలిందో అది శేషం అంటాం. దాన్ని స్వీకరించడం, అది ప్రసాదంగా స్వీకరించడం. ఆ తర్వాత మళ్ళీ రాత్రికి భోంచేయడం, ద్వాదశి రోజు మళ్ళీ మధ్యలో నిరాహారంగా ఉండడం. ఇది ఏకాదశి యొక్క వ్రతం. తొలి ఏకాదశి ఒక్కరోజైనా మనం ఈ వ్రతాన్ని ఈ విధంగా ఆచరించగలిగితే చాలా పుణ్యం వస్తుంది. దానితోటి ఏంటి అని అంటే కనుక మన కోట్ల జన్మల యొక్క పాపాలు పోతే మనకి కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, బాధలు పోతాయి. అందువల్ల మనం ఈ వ్రతాన్ని ఇలా ఆచరిస్తే బాగుంటుందేమో, ఒకసారి ప్రయత్నం చేస్తే కూడా బాగుంటుంది. ఏకాదశి ఎంత విశిష్టమో తొలి ఏకాదశి అంతకన్నా ఎక్కువ విశిష్టం. 24 ఏకాదశులు ఇది చాలా ప్రత్యేకమైనది. ఒకవేళ అధిక మాసం వచ్చిందనుకోండి, ఈ మాసం పురుషోత్తమ మాసం అంటాం, ఆషాఢ మాసాన్ని. ఆషాఢ మాసం ఎప్పుడైతే పురుషోత్తమ మాసం ఎందుకు అంటామో అని అంటే కనుక పురుషోత్తముడితోటి మొదలవుతోంది కాబట్టి ఇది పురుషోత్తమ మాసం అని అంటున్నారు. ఈ పురుషోత్తమ మాసాన్ని గనక పురుషోత్తముడికి అంకితం చేస్తూ ఆ ఒక్కరోజు ఏకాదశిని చాలా జాగ్రత్తగా చేయగలిగితే ఎన్నో ఏకాదశులు చేసిన ఫలితాన్ని పొందుతారట. చక్కగా తెలియజేశారు. అలాగే అమ్మ రమణ గారు, అంటే శాకంబరిగా కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో, ఎందుకు అమ్మ? శాకంబరిగా అందరినీ 100 సంవత్సరాల క్షామంలో అమ్మవారు శాకంబరిగా అవతరించి అందరికీ ఆహార పానీయాల్ని ఇచ్చింది. అయితే మొట్టమొదలుగా ఎలా అవతరించింది? శతాక్షిగా అవతరించింది, అంటే 100 కన్నులు గల శరీరంతో అవతరించింది. ఎందుకు? భూమిని సంరక్షించడానికి, తన పిల్లల్ని సంరక్షించడానికి, ఋషుల్ని సంరక్షించడానికి, భూమి మీద ఉన్న సమస్త మానవాళిని, జీవకోటిని సంరక్షించడానికి. ఎందుకు అలాంటి 100 సంవత్సరాల క్షామం ఏర్పడింది అని అంటే గనక హిరణ్యాక్షుడు మనకి తెలిసిన వాడే. దుర్గముడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఈ దుర్గమాసురుడు ఎవరు? హిరణ్యాక్షుడి యొక్క మునిమనువుడు. వీడిని సంహారం చేయడానికి దుర్గాదేవి దుర్గ అయింది. లలితాదేవి దుర్గగా అవతరించి ఆమె సంహారం చేసింది. అయితే వీడు అంత ఘోరమైనది ఏం చేశాడు అని అంటే కనుక వేదాలని తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వేదం లేదో, వేదోచ్చారణ లేదో, వేద మంత్రాలు పఠించరో, ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరగవో అప్పుడు ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు తరించరు, వారికి అమృత బిందువులు వారికి చేరవు. అలాంటి సమయంలో ఇక్కడ భూమి మీద క్షామము తప్ప ఏమీ మిగలదు. అందుకని అలాంటి క్షామం నుంచి సంరక్షించడానికి అమ్మ తనకి తానుగా అవతరించిందిట. వీరందరూ వెళ్ళి వీళ్ళకి మంత్రాలు రావట్లేదు, కనీసం అమ్మవారికి ఆమె పేరు కూడా తెలియట్లేదు ఉచ్చరించడానికి. అయితే మనకు కావాల్సింది ఏంటి? మనం రోజు అమ్మని పిలుస్తుంటాం కదా, అది ఒకటి వస్తే చాలు అని చెప్పి ఋషులు, మునులు, బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అమ్మవారిని పిలిచారట. అమ్మ మాకేం రావట్లేదు, ఏం పిలవాలో, ఏం మంత్రమో కూడా తెలియటం లేదు, వేదాలన్నీ మర్చిపోయామో, ఎలా మర్చిపోయామో తెలియట్లేదు, కాబట్టి నీవు కనికరించు అని అంటే ఆవిడ శతాక్షి రూపంలో అవతరించి వీరి యొక్క దీన స్థితిని చూసి అందరూ కళేబరాల్ని పిక్కు తినే స్థితిలో ఉన్నారట. అంటే ఏంటి? తనని తాను కాపాడుకోవడానికి, ఏ విధంగానైనా బతకడానికి చనిపోయిన శరీరాలని కూడా తినే స్థితిలో క్షామం ఏర్పడింది. అలాంటి క్షామాన్ని చూసి ఆవిడకి కూడా ఒక కన్ను నుంచి నీరు కారిందిట. ఆ ఒక కన్ను నుంచి కారిన నీరు ఇక్కడ నదులు, జలాశయాలన్నీ, తటాకాలన్నీ నిండిపోయినాయిట. సరే నిండిపోయినాయి, మనకి వెంటనే పంట అయితే పండదు కదా, వెంటనే వీరికి ఆహారం అయితే రాదు కదా. వీరి యొక్క దీనహీన స్థితి చూసి ఈ కడుపు ఎక్కడో లోపలికి వెళ్ళి ఆ నాభి వెనక ఉన్న మన వెన్నుపూసకు అంటుకుని ఉందిట. అలాంటి స్థితిలో ఉన్న వారికి ఎలా అయినా ఆహారం పెట్టాలని
తన ఒక చేతిలో కమలము ధరించి ఇంకొక చేతిలో అమ్మవారు ధాన్యాలు, ఈ కింద చేతిలో ధాన్యాలు, పళ్ళని, ఇలా పూలని ఇలాంటివన్నీ పట్టుకొని ఒక చేతిలో, ఇంకో చేతిలో పండ్లు, రకరకాల ద్రవ్యాలని మనకి ఇస్తూ ఈ చేతిలో, ఇలా అమ్మవారు 4 చేతులతోటి దర్శనం ఇచ్చిందిట ఒక వృక్షంలాగా. అందరికీ ఆకలితోటి ఉన్నారేమో, పళ్ళు దొరకగానే, కూరగాయలు దొరకగానే ఏవి దొరికితే అవి తినేస్తూ పోయారట. అయినా కూడా అక్కడ అక్షయంగానే ఉందిట, ఏది కూడా తరగలేదట. అంతటి అక్షయ పాత్ర ఆ తల్లి. అలాంటి వరం ఇచ్చింది ఈ ఆషాఢమాసంలో. కాబట్టి అమ్మవారిని మనం గుర్తుగా మనల్ని సంరక్షించింది కాబట్టి అమ్మవారికి శాకంబరిగా అలంకారం చేసి మాకెప్పుడూ క్షామం అనేది అంటకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పంటలు బాగా పండాలి, మనకు ఆషాఢం నుంచే పంటలు కూడా బాగా పండుతాయి. కాబట్టి అమ్మవారికి శాకంబరిగా అలంకారం చేసుకుని ఆ అమ్మ దయతోటి పంటలు పచ్చగా ఉండాలి, ఎప్పుడూ నీ దయ మా మీద ఉండాలి, మా కడుపులు చల్లగా ఉండాలి, ఎప్పుడూ మాకు ఇక్కడ క్షామం అనేది ఉండకూడదు అని అమ్మని వేడుకుంటారట. అందుకని ఈ శాకంబరి అలంకారం చాలా విశేషమైంది. ఎవరైతే ఈ శాకంబరి అలంకారాన్ని చూస్తారో వారికి అట కడుపుకి సంబంధించిన ఏ విధమైన రోగాలు రావు. అంటే ఎప్పుడు నిరాహారంగా ఉండాల్సిన అవసరం లేదు. మనకి రోగాల వల్ల నిరాహారంగా ఉండొచ్చు, మనం ఎక్కడికైనా వెళ్తే ఆహారం దొరక నిరాహారంగా ఉండొచ్చు, కానీ అలాంటి సమయంలో కూడా అమ్మవారు మనకి ఆహారాన్ని అందిస్తుందిట. అలాంటప్పుడు రోగమే ఉండదు ఈ శరీరంలో. అందుకని శాకంబరి అలంకారాన్ని దర్శనం చేసుకున్నా, శాకంబరి మాతకి సంబంధించిన స్తవాన్ని చదువుకున్న విశేషమైన ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి పురాణం చెప్తోంది. మనం దేవి నవరాత్రుల్లో చూస్తూ ఉంటాం. దేవి నవరాత్రిలో మనకి శాకంబరి అమ్మవారి యొక్క అలంకారం ఉండదు. ఇది దశావతారం కింద, 10వ అవతారం కింద వస్తుంది. మనకి ఆషాఢ మాసంలో వస్తుంది. మనకి సప్తమాతృకల్లో ఎలాగ వారాహి అమ్మవారు ఒక మాతృక అయితే అలాగే మనకి ఈ అమ్మవారు కూడా, శాకంబరి అమ్మవారు కూడా ఒక మాతృక కింద తీసుకుంటారు. అయితే అమ్మవారికి సంబంధించిన 2 శక్తులు చాలా తేజోమూర్తిమైనవి. శాకంబరి అమ్మవారు ఒకటి, శ్యామలాదేవిని మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్యామలాదేవి రాజశ్యామల యాగం చేసి మనకి తెలుసు, మనం తెలంగాణలో దర్శించుకున్నాం దాన్ని. దానివల్ల కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయి. వారాహి నవరాత్రులు చేయడం వల్ల, వారాహి ఆరాధన చేయడం వల్ల కీర్తి ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ఆంధ్రాలో మనం చూస్తున్నాం. అయితే మనకి ఈ భేదము ఎందుకు అని చూపించడం కన్నా కూడా దీంట్లో అమ్మవారి యొక్క 2 శక్తులు కూడా సైన్యాధ్యక్షత పదవిని తీసుకుని మనకి అందరికీ కావాల్సినవి ఇస్తూ ఉంటారట. ఈ కావాల్సినవి ఇవ్వడానికి, మనం తీసుకోవడానికి కావాల్సిన శక్తి మనలో కూడా ఉండాలి. అందుకని మనకి కావాల్సిన పరిశుద్ధత ఉండాలి, మనకి కావాల్సిన దక్షత ఉండాలి, దీక్ష ఉండాలి, బ్రహ్మచర్యం పాటించగలగాలి, నియమాలు పాటించగలగాలి. ఇవి అన్నీ ఎందుకు అని అంటే కనుక ఉగ్రదేవత ఆరాధన చేసినప్పుడు ఉగ్రదేవత ఆరాధనకి సరిపోను మన శరీరాన్ని కూడా, మన గృహాన్ని కూడా, మన పరిస్థితుల్ని కూడా అనుగుణంగా మార్చుకునే శక్తి మనకు ఉండాలి. అలాంటి సమయంలో మాత్రం మనం ఆరాధన చేస్తే తప్పలేదు. లేదా చాలా మటుకు ఏం చేస్తుంటారు, అయ్యప్ప దీక్షలు అనేసరికి మనం ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉండి 40 రోజులు దీక్ష తీసుకుని ఆ దీక్షని పూర్తి చేసి వస్తుంటారు. అదేవిధంగా వీరు ఏదైనా గురుముఖత దీక్ష తీసుకుని ఆ గురుముఖత దీక్షలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఆ దీక్షని పూర్తి చేయడం, ఇలా చేయడం కూడా వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శాకంబరి అలంకారం అనేసరికి అది విశేషం. బాగుందమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. గురించి చాలా చక్కగా, అంటే విశిష్టతే కాదు, ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాలు వీటన్నిటి గురించి కూడా శాస్త్రోక్తంగా, శాస్త్ర వచనం ఏ విధంగా ఉందో వాటన్నిటిని కూడా రమణ గారు, అదేవిధంగా కమలాకర శర్మ గారు, అనిపెద్ది గారు చాలా చక్కగా ప్రేక్షకులకు విడమర్చి చెప్పారు. ధన్యవాదాలు మీ ముగ్గురికి కూడా. శుభమస్తు.